దేవుని వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మరి కృప అనేది మన దేవునికే కదండి పేరు, కృపగలవాడు. మరి యేసుక్రీస్తు వారికి కృపాసత్య సంపూర్ణుడని పేరు కలదు. అంటే కృపా సమృద్ధి గల దేవుని కలిగి ఉన్న మనము ఇతరుల ఎడల కృపగలిగి జీవిస్తున్నామా? ఈ రోజున కృపయందు మీరు అభివృద్ధి పొందమని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనం దేవుని కృపను పొందుతామో చూస్తే ఒక ఎగ్జాంపుల్గా నోవాహును తీసుకోవచ్చండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని ఉంటుంది. ఎందుచేత నోవాహు కృప పొందినవాడాయను అంటే అక్కడ మరి భూలోకమంతా చెడిపోయి ఉంది, కానీ ఈయనొక్కడు మాత్రమే తను తాను కాపాడుకుంటూ వచ్చినాడు. ఆ చెడిపోయిన వారి మధ్య ఉన్నప్పటికీ తను తాను కాపాడుకున్న దాన్ని బట్టి ఇక్కడ కృప పొందినవాడిగా, నిందరహితుడిగా నోవాహును మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, కృపగల వారికి ఉండే ఒక ప్రప్రథమైన లక్షణం ఏంటంటే సహనం ఉంటుందండి. ఒకరి ఎడల కృప చూపించాలంటే వారికి ఉండవలసింది ఓపిక, సహనం. 120 సంవత్సరములు నోవాహు అక్కడున్న ఆ చెడిపోయిన జనాలందరికీ సువార్త ప్రకటించాడు. త్వరలో మరి వర్షం రాబోతుంది, మీరందరూ నాశనమైపోతారు, కాబట్టి ఈ ఓడలో ప్రవేశించండి, మీరు బ్రతుకుతారంటే ఒక్కరు వినలేదండి. హేళన చేయబడ్డాడు, ఎగతాళికి గురి కావలసి వచ్చింది. అయినప్పటికీ 120 సంవత్సరాలు ఒక వ్యక్తి, ఒక కుటుంబము సువార్త ప్రకటించడం అంటే మామూలు విషయం అండి? ఎంత ఓపిక, ఎంత సహనము, దేవుని ఎంత నమ్మిక ఉండాలి. అలా ఉన్నారు కాబట్టే దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా మనము నోవాహును చూస్తున్నాము. కృపయందు అభివృద్ధి పొందడం అంటే ఇదే అండి. మనల్ని ద్వేషిస్తారు, మనల్ని నిందిస్తారు, మనల్ని ఎగతాళికి చేస్తారు మన సువార్త ప్రకటిస్తున్నప్పుడు కానీ, దేవుని గురించి చెప్తున్నప్పుడు కానీ నోవాహు వలె మనం ఉండాలని ఈ దినమున కృపయందు మీరు అభివృద్ధి పొందండి దేవుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా జ్ఞానమందు కూడా అభివృద్ధి పొందాలట. జ్ఞానమై ఎవరండి మనకి? ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభు జ్ఞానమునకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆయన యందు అభివృద్ధి పొందుతున్నామా? సమయం పోనివ్వక సద్వినియోగపరచుకొనొచ్చు. సంఘం వెలుపలి వారి ఎడల మీరు జ్ఞానంతో నడుచుకొని ఉంటుంది. అంటే సంఘం వెలుపలి వారి అంటే అన్యజనాంగ మధ్యకి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలి? జ్ఞానంగా నడుచుకోవాలి. ఆ జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందాలి. జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తే మీకు జ్ఞానము అనుగ్రహించబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1:5 ప్రకారము జ్ఞానం మనలో కొదువుగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి ఆ జ్ఞానంలో అభివృద్ధి పొందాలని దేవుడు ఈ హెచ్చరిక మాట ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి కృప పొందిన వారమైన మనము ఇతరుల ఎడల కృప చూపిస్తున్నామా? జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే సంఘం వెలుపల వారి ఎడల కూడా మనం జ్ఞానంతో నడుచుకుంటున్నామా? మనకు తెలిసిందే జ్ఞానమని, మరి వారిని కలవరపెడుతున్నామా? కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీరు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అని దేవుడు హెచ్చరిక చేస్తుంటుండగా, అలాగున మాకు దయచేయండి ప్రభువా, కృపలో మేము ఎలా ఉండాలో, జ్ఞానమందు ఎలా అభివృద్ధి పొందాలో మాకు మీరే మీ గైడెన్స్లో మమ్మల్ని నడిపించండి ప్రభు అని దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టి ఆ విధంగా మనం నడుచుకున్నటకు దేవుడు అట్టి కృపను, ధన్యతను, అటువంటి జ్ఞానంతో మనందరినీ నింపునుగాక. ఆమేన్.